తిన్నుడు అర్జునుడా మరుసటి జన్మలో దక్షిణాన కిరీటంత పెద్దగా పుట్టాడు. తిన్నుడని పేరు పెట్టి ప్రేమగా పెంచసాగారు. అతనిని కుల విద్యగా విలువిద్య నేర్పారు. నునుగుమిసం రాగానే వేటకు పంపారు. వేటాడి వేటాడి సువర్ణముఖి నదీ తీరంలో విశ్రమించాడు తిన్నుడు. అప్పుడు అతని కలలో శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనిపించి చెరువులో నున్న శివలింగాన్ని ఆరాధించమన్నాడు. నిద్రలేచి తిన్నుడు ఆ ప్రాంతమంతా వెతికి వెతికి ఆ లింగాన్ని చేరాడు. దర్శనంతోటే జన్మ ధన్యమనిపించింది. తనకు కూడా ఆ లింగంతోటే ఉండిపోవాలనుకున్నాడు. అడవిలోకి వెళ్ళాడు. నిద్రైన జంతువుల్ని వేటాడాడు. వాటి మాంసాన్ని కురుకట్లుగా కాల్చాడు. సువర్ణముఖిలో స్నానం చేసి దోసిట్లో కురుకట్లు ప్లేట్లో నదీ జలాలతో వచ్చాడు. నోట్లో నీళ్లు లింగం మీద పోశాడు. అదే అభిషేకం. కురుకట్ల నివేదించాడు. శివుడు తినలేదు. తన ఆడని బతిమాలాడు. పాకులాడాడు. తను తినమన్నాడు. సత్యాగ్రహం మొదలెట్టాడు. అనుగ్రహించాడు శివుడు. అతని కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. కురుకట్లు తిన్నాడు. తిన్నుడికి తినిపించాడు. తిరిగి చేస్తాడు. ఆ లింగారాధన మహిమే అది. నందీశ్వర ఆ మధ్యలో కలగ చేసుకున్నాడు మార్కండేయుడు. ఆ లింగారాధనలో ఏమిటి గొప్ప? అదేమైనా విశేష లింగమా?